హాయ్ అండి. ఈ వీడియోలో మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్ గురించి అండ్ ఐఎంజీ భారత్ వర్సెస్ తెలంగాణ కేసు గురించి, అసలు ఈ కంపెనీకి భూ కేటాయింపులు ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, దాని గురించి, అసలు ఈ భూమి గవర్నమెంట్ కాదా, దాని గురించి ఈ వీడియో డిస్కస్ చేసాం. అండ్ రాజ్యాంగం అడవుల గురించి ఆర్టికల్ 51 క్లాస్ ఏ జీ అండ్ ఆర్టికల్ 48A ఏం చెప్తాయి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు మధ్యలో స్టాప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ నాలెడ్జ్ని గెయిన్ చేయాలని కోరుతున్నాం. హైదరాబాద్ అంటేనే డెవలప్మెంట్. ఇండియాలో ది టాప్ మోస్ట్ డెవలపింగ్ సిటీస్ అంటే హైదరాబాద్ కూడా టాప్ 5లో ఉంటుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండదు, సేమ్ ఆపోజిట్ పొల్యూషన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. హైదరాబాద్ని కేబీఆర్ పార్క్ అండ్ హెచ్సియు ఫారెస్ట్ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తున్నాయి అన్నమాట. అసలు ఈ హెచ్సియు యొక్క ఏర్పాటు 6 పాయింట్ ఫార్ములా ద్వారా 1974లో హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. 2003 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్లస్ ఐఎంజీ కంపెనీ ప్లస్ హెచ్సియు ఈ ముగ్గురి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందంలో గవర్నమెంట్ 400 ఎకర్స్ ఐఎంజీ కంపెనీకి ఇచ్చేస్తుంది. దీనికి బదులుగా వేరే దగ్గర 400 ఎకరాలు యూనివర్సిటీకి భూమిని కేటాయించాలి. సో ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లో ఓడిపోవడం ద్వారా రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వస్తారు. సో ఇందులో ఏదో ఫాల్తు ఉందని రాజశేఖర రెడ్డి గారు ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తారన్నమాట. సో ఐఎంజీ కంపెనీ ఏం చేస్తుంది, కోర్టుకి ఆశ్రయిస్తుంది. సో అప్పటి నుండి కేసు నడుచుకుంటా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కేసు అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసు అనేది గెలుస్తుంది. సో వీళ్ళు ఏం చేసిందంటే ఈ 400 ఎకరాస్ని ఐటీ డెవలప్మెంట్ చేద్దామని ఒక ఆలోచన ద్వారా భూ కేటాయింపులు చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఇండియన్ రాజ్యాంగం ఏం చెప్తారంటే ఆర్టికల్ 48A ఏం చెప్తారంటే ప్రభుత్వం యొక్క బాధ్యత పర్యావరణాన్ని రక్షించాలి. సో అదేవిధంగా ది ఫండమెంటల్ డ్యూటీస్ అది ఆర్టికల్ 51AG ఇది ఒక పౌరుని యొక్క విధి, అతడు పర్యావరణాన్ని రక్షించాలి. సో ఇంకా ఆర్టికల్ 51AG ఇక్కడ చూస్తే మనం యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ ఏమైనా ప్రొటెక్షన్ చేస్తున్నారో అది బరాబర్ కరెక్ట్. కానీ గవర్నమెంట్ కానీ ఈ భూమి అనేది గవర్నమెంట్ది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, మా ల్యాండ్ మేము ఐటీ డెవలప్మెంట్ చేస్తే ఎంతో మందికి ఉపాధి వస్తుంది అని ఒక ఆలోచన గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి గవర్నమెంట్ రైట్. బట్ విద్యార్థులు ఏంటంటే ఒక్కసారి చెట్లను నరికివేస్తే ఈ పొల్యూషన్ ఇంకా పెరిగిపోతుంది. సో రేపటి నాడు మొత్తం అసలు జీవించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో గవర్నమెంట్ ఇది ఆలోచనను తగ్గించుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఐటీ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని విద్యార్థులది ఒక ఆలోచన. సో ఇక్కడ చూస్తే హెచ్సియు వాళ్ళది బరాబర్, స్టూడెంట్స్ది బరాబర్ రైట్. సో నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ఆలోచన చేసుకొని తమ యొక్క అభిప్రాయం మార్చుకొని సో పర్యావరణానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే రేపటి నాడు మన కంట్రీ ఇక్కడ డెవలప్మెంట్, ఇక్కడ పర్యావరణ పరిరక్షణ రెండు సమానంగా ఉంటుంది అని నా ఆలోచన. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకో మంచి వీడియోస్ లా రిలేటెడ్ తీసుకొస్తానని కోరుకుంటూ